నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠాదేవి మహిమల గురించి, జ్యేష్ఠాదేవి గృహంలో ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో ఆ విశేషాంశాల గురించి, జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించడానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యేష్ఠాదేవి మహిమలు మనం పరిశీలించినట్లయితే, జ్యేష్ఠాదేవి గురించి అనేక మహిమలు పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. రావణాసురుడు నవగ్రహాలను తన సింహాసనంలో ఒక్కొక్క మెట్టు మీద ఏర్పాటు చేసి ఆ నవగ్రహాల మీద తన పాదాలు ఉంచి సింహాసనాన్ని అధిష్ఠించడం వల్ల శనైశ్చరుడికి తీవ్రమైన కోపం వస్తుంది. అప్పుడు నారద మహర్షి శనైశ్చరుడి దగ్గరకు వెళ్ళి, రావణాసురుణ్ణి నీవు ఏ విధంగా ప్రభావితం చేయలేకపోతున్నావన్నప్పుడు, అతి త్వరలోనే రావణాసురుడికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైనప్పటి నుంచి రావణాసురుడికి తీవ్రమైన ఇబ్బందులు కలిగి రావణాసురుడి అహంకారం మొత్తం తొలగింపజేయాలంటే జ్యేష్ఠాదేవి చూపు రావణాసురుడి మీద పడాలి అని శనైశ్చరుడు నారద మహర్షితో పలుకుతాడు. అలా పలికి శనైశ్చరుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో రావణాసురుడి దగ్గరకు వెళతాడు. రావణాసురుడి దగ్గర పిల్లవాడి రూపంలో వెళ్ళిన శనైశ్చరుడు రకరకాలైన చర్యలు చేస్తూ రావణాసురుడిని ఇబ్బంది పెడితే, రావణాసురుడు ఆ చిన్న పిల్లవాడిని తరుముతూ వస్తాడు. చిన్న బాలుడి రూపంలో ఉన్నటువంటి శనైశ్చరుడు తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ జ్యేష్ఠాదేవి దేవాలయానికి వెళ్ళి, అక్కడ రావణాసురుడు వచ్చేసరికి జ్యేష్ఠాదేవి విగ్రహంలో జ్యేష్ఠాదేవి చూపు రావణాసురుడి మీద పడేలాగా చేసి అక్కడ అదృశ్యమైపోతాడు. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి చూపు రావణాసురుడి మీద పడుతుందో అప్పటి నుంచే సరిగ్గా ఏలినాటి శని రావణాసురుడికి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సీతమ్మ వారిని లంకకు తీసుకురావటం, రావణ సంగ్రామం జరిగి యుద్ధంలో రావణాసురుడు సంహరించబడ్డాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే రావణాసురుడు యుద్ధంలో ఓడిపోయి రాముడి చేతిలో హతమవ్వటానికి ప్రారంభమైనటువంటి ఆ సమయం అనేది, ఏలినాటి శని దోషం ప్రారంభమైనటువంటి సమయం అనేది జ్యేష్ఠాదేవి చూపు రావణాసురుడి మీద పడినప్పటి నుంచి ప్రారంభమైందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యేష్ఠాదేవిని తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మూదేవి అనే పేరుతో పిలుస్తారు. కొన్ని గ్రంథాలలో ఈ జ్యేష్ఠాదేవిని ధూమావతి రూపంలో, శీతలాదేవి రూపంలో కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. గృహంలో జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ గృహంలో అయితే చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయో ఆ గృహంలో జ్యేష్ఠాదేవి ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఏ ఇంటి పరిసర ప్రాంతాల్లో అయితే తేనెటీగలు తేనెతుట్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాయో ఆ ప్రదేశం పరిసర ప్రాంతాల్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్లుగా దీన్ని సంకేతంగా భావించాలి. సాలెపురుగుల గూళ్ళు ఇంటి ఆవరణలో ఉన్న, పావురాల గూళ్ళు ఇంటి ఆవరణలో ఉన్నా కూడా అది జ్యేష్ఠాదేవి ఆగమనానికి సంకేతంగా భావించాలి. అలాగే ఏ ఇల్లు అయితే శుచి శుభ్రత లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోకి చాలా సులభంగా జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ సంకేతాల ద్వారా జ్యేష్ఠాదేవి గృహంలో ఉందని ముందే తెలుసుకోవచ్చు. ఇంటి ఆవరణలో తరచుగా చెట్లు ఎండిపోతూ ఉన్నా, తులసి మొక్క ఇంటి ఆవరణలో నిద్రించిన జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం. అటువంటప్పుడు జ్యేష్ఠాదేవి వల్ల వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రతి శుక్రవారము కూడా పసుపు కలిపిన నీటిని గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో 4 మూలలా చల్లాలి. అలాగే పసుపు, కర్పూరము నీటిలో కలిపి ఆ నీటితో ఇల్లంతా శుద్ధి చేయాలి. అలా చేస్తే గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. ఇలా జ్యేష్ఠాదేవి ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకొని జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సేవంతే అర్చంతి పశ్యంతి. అతన్ని సేవిస్తాడు, అర్చిస్తాడు. సేవించుట అంటే ఆశ్రయించుట అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. రెండవది అర్చిస్తాడు, మూడవది పశ్యంతి, చూస్తారు వాళ్ళు.
విమల జలై పుష్పధూపాధిభిశ్చ, జలములతో, పుష్పములతో, ధూపములతో, దీపములతో, స్తోత్రై స్తుత్వా, స్తోత్రములతో స్తోత్రం చేసి, బహువిధ నటనై, నాట్యములతో గీతములతో కూడా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే అర్థం గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటామే, అలా వివిధమైన సేవలతో స్వామిని ఆరాధించడం కనబడుతుంటుంది ఇక్కడ. ఇలా ఆరాధిస్తే వాళ్ళు సంపూర్ణ అర్థాహ కృతార్థాహ, వాళ్ళు అన్నీ పొందిన వారు అవుతూ ఉంటారు. వాళ్ళని పరమ సుకృతులు అంటారు సుమా, అంటే గొప్ప పుణ్యాత్ములు అంటే వారే సుమా. వాళ్ళు యాంతితే శుద్ధమీశం, వాళ్ళు శుద్ధమైన ఈశ్వరుణ్ణి పొందుతారు అని ఈ శ్లోకమంతా కాశీలో శివలింగార్చన వైభవాన్ని వివరించారు. ఆ శివలింగార్చన ఎలా చెయ్యాలో చెప్తూ వివిధ పుష్పదీపాలతో పూజించడమే కాకుండా దర్శించిన, కీర్తించిన, స్తుతించిన, ఆయన ఉద్దేశించి నాట్యాదులు చేసిన, ఏ కొద్దిపాటి కైంకర్యం సమర్పించినప్పటికీ వాళ్ళు ధన్యులవుతారు. స్థిత్వా విముక్తే శివదర్శనార్థం కుర్వంతి కుర్వంతి బహూని లోకాః కార్యాణ్యకార్యాణి భవంతి తేషాం తస్మాత్ శివం ప్రత్యఘమర్చయేదిహ. కాశీలో ఊరికని కూర్చుని ఏవో పనులు చేస్తుంటే మన అకార్యములే అన్నాడు. అంటే శివారాధన కాకుండా మిగిలినవి ఏవి చేసినా కాశీలో అవి అకార్యములే. అకార్యములు అంటే నిష్ప్రయోజనములు, చెయ్యకూడనివే, అది దీని అర్థం. అదే శివార్చన చేసే కాశీలో ఏవి చెయ్యు, అప్పుడు అవన్నీ సత్కార్యములు అవుతాయి, సుకార్యములు అవుతూ ఉంటాయి. అది కాశీలో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే అనుదిన శివార్చన. ఇది చాలా ప్రధానమైనది. స్థిత్వా కాశ్యాం విశ్వనాథం త్వదృష్ట్వా సుప్తాస్తే తే మోగ సంప్రక్త చిత్తాః దృష్టో దేవః సాధయత్యేవ సర్వం తస్మాత్ పశ్యే దేవదేవం మహేశం. కాశీలో విశ్వేశ్వర దర్శనమే ముఖ్యమైనటువంటిది. ఆయన్ని చూడకుండా నిద్రపోవడం అంటే మోహంతో అనుబంధం ఏర్పరచుకోవడమే. ఇక్కడ విశ్వేశ్వర దర్శనం మాత్రమే ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తూ పశ్యతాత సుకృతైక సంశ్రయ బ్రహ్మకాననమిదం పరాత్పరం. చూసావా, ఇది బ్రహ్మకాననము సుమా. కాశీకి ఒక పేరు చెప్తున్నాడు. ఏమిటిది? బ్రహ్మకాననము. కాననం అంటే వనము. బ్రహ్మవనం అనే మాట చాలా విశేషం. చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మ తద్వనం అని ఒక మంత్రం ఉంది. వనము అని బ్రహ్మమునికి పేరుట. ఎందుకు ఆ పేరు పెట్టారు అది కూడా ఆలోచించారు కదా. మళ్ళీ ఇది ఆనందవనం. వనం అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ మాటకు వస్తే బృందావనం అని కూడా ఉన్నది, దానికి కూడా అన్వయించుకోవచ్చు. ఇది వనం అని ఎందుకు అన్నారు అంటే వనం అనే మాట వేరు, అరణ్యం అనే మాట వేరు, రెండింటికి చాలా తేడా ఉన్నదండి. అరణ్యం అనే మాటకు నిజానికి అర్థం ఏంటంటే ఏడ్చి మొరబెట్టుకున్న దిక్కులేని చోటుని అర్థం. ఇక్కడ ఎవడు వచ్చి ఏడ్చుకున్నా ఎవడు పట్టించుకోడు, అలాంటి చోటుని అరణ్యం అనాలి. వనం వేరు, అరణ్యం వేరు. కొంచెం ఆలోచిస్తాము. తోట వేరు, అడవి వేరు కదండి. వనము అంటే మన సుఖం కోసం మనం తయారు చేసుకున్న చోటు అని తెలిసిపోతుంది. వనం అంటే గార్డెన్, అందమైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, అక్కడక్కడ మంచి కోనేరులు, ఇవన్నీ చేస్తే హాయిగా విహరిస్తాం. వనంలో విహరిస్తే భయం లేదు, అరణ్యంలో విహరిస్తే భయం. వనంలో మనకి ఇష్టమైనవి ఉంటే ఏవి, లేళ్ళు, చెముల పిల్లులు, వీటినే పెట్టుకుంటాం. కానీ పులులు, సింహాలు తెచ్చి ఆవిడ పెంచుకోడు కదా, అవి అరణ్యాల్లో ఉంటాయి. ఇక్కడ ఆవిడ పెంచడు. కానీ వనం అంటే అర్థం ఏమిటి? ఆనందంగా విహరించే చోటు. వనంలో ఏ మూలైనా ఆనందమే, మరొకట్లేదు ఇక్కడ. ఇది అందుకే బ్రహ్మవనమయ్యా అంటే ఆనందం తప్ప మరొకట్లేనిది కనుక బ్రహ్మవనం. బ్రహ్మం అంటే ఆనందం కనుక దీనిపై ఆనందవనం. అంతేకాదు అంటే ఇక్కడ మోక్షం తప్ప మనకు దొరకదా, నేను చాలా ఆశ పెట్టుకొచ్చానండి అనుకుంటావా? కాదు, అన్నీ దొరుకుతాయి కాశీలో. ఎందుకంటే అభీష్ట సిద్ధి కూడా ఉంటుంది కాశీలో. భోగాల్లో కాశీలో ఉన్నంత భోగం ప్రపంచంలో ఎక్కడా లేదు. యుగాల నుంచి కూడా కాశీలో ఉన్నంత వ్యాపార కేంద్రం ఇంకోటి లేదు తెలుసా. భారతదేశంలో కాశీ గొప్ప వాణిజ్య కేంద్రం. అందుకే కాశీని రాజధానిగా ఎవడు పాలించినప్పటికీ కూడా ఈ సంపదతో హాయిగా ఉండేవారు వాళ్ళు. పక్కన ఎన్ని రాజ్యాలున్నా వాళ్ళు కాశీ మీద ఆధారపడేవారు. అప్పటి నుంచి వాణిజ్య కేంద్రం. అంటే మొదటి నుంచి కాశీ ఒక తపోభూమిలో ఉండేది అనుకోవద్దు. మహానగరం కాశీ. అంటే మోక్ష నగరాల్లో ఒకటి కాశీ అంటామంటే అప్పటికే నగరం. నగరం అంటేనే నానా గోళ ఉన్నది అని అర్థం ఇక్కడ కదా. అంతేగాని మామూలు కొన్ని క్షేత్రాలు ఉంటాయి, కేవలం దేవుడి తప్పే ఉండవు. అక్కడ నదులు ఉంటాయి, పూజ చేసుకొస్తాం అంతే. కానీ కాశీ అలా కాదు. కుటుంబాలు ఉంటాయి, సంసారాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, గానా భజనాలు ఉంటాయి, కళలు ఉంటాయి, అవునా లేదా, అన్నీ ఉంటాయి. అందుకే నగరం ఇది. అయినప్పటికీ కూడా ఇది అన్నీ ఇస్తూ మోక్షం కూడా ఇస్తుంది. అది గొప్ప విషయం. ఇన్ని ఉంచుకున్నది మోక్షం ఇస్తుందా అండి?
అందుకే అబ్బా ఈ సిటీలో ఉండలేకపోతున్నాం, ఎక్కడికి అడవికైనా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. కానీ ప్రశాంతంగా లేని నగరం ప్రశాంతతనిచ్చే నగరం అండి ఇది ఇక్కడ. అందుకే నగరానికి ఉండవలసిన సర్వలక్షణాలు ఉన్నాయి. అందులో అధునాతన నగరానికి ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడేంటి ఎన్ని ఇలాంటి యుగాలు ఎన్ని చూసిందో కాశీ. మనకంటే అబ్బే ఏంటండి ఈ కలియుగం అంటే ఇలాంటి కలియుగాలు బోల్డ్ చూశానట్టు, కృతయుగాలు చూశానట్టు, ఇన్ని మార్పులు చూసింది కాశీ. కనుక ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అందుకే ఆనందకాననమపి ప్రవదంతి దేవా. దీనిని ఆనందకాననము అని దేవతలు అంటారు. అసలు దీని పేరు బ్రహ్మకాననం, గుర్తుపెట్టుకోండి. అసలు పేరు బ్రహ్మకాననము. తారితైక భువనం భువం గతం, తారితైక భువనం భువంగతం. ఇది భువంగతం, భూమికి వచ్చిన మోక్ష స్వరూపము. మోక్షమునివ్వడానికై మోక్షమే దిగి వచ్చింది కిందకి. అందుకే ఇది భువంగతం, భూమికి చేరుకున్నది. అందుకే భూధరార్చిత సురాసురార్చితం. భూమిని పోషించేవాళ్ళు దీన్ని ఆరాధిస్తారు, అంటే భూపాలకులు దీన్ని పూజిస్తారు, దేవతలు దీన్నే పూజిస్తారు, అసురులు దీన్ని పూజిస్తారు. అలాంటి బ్రహ్మకాననమని పేరు దీనికి. కానీ లోక వ్యవహారంలో ఆనందకాననమితి ప్రవదంతి దేవాహ. దేవతలు దీన్ని ఆనందకాననం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు. దేవతలు ఎందుకంటారంటే మనం చూడలేదు, వాళ్ళు చూడగలరు కనుక. మనకు మామూలుగా భవనాలు టపాసులు ఏవో కనబడతాయి, వాళ్ళకైతే దీని అసలు స్వరూప ఆనందం అని గోచరిస్తుంది. వాళ్ళకి దృష్టి వేరు కదా, అందుకు వాళ్ళు ఆనందకాననం అంటారు. ధర్మాక్షకాననమితి ప్రవదంతి విప్రాహ. విప్రాహ అంటే వేదాది జ్ఞానము కలిగినటువంటి వారు దీని ధర్మకాననం అంటారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గో ప్రదక్షిణం అనేటువంటిది చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందున శుక్రవారం నాడు గోమాత సేవ, గోవు యొక్క పుష్టభాగం వద్ద తోక ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవంతా కూడాను కుంకుమ పసుపు చల్లి ఆ గోవు చుట్టూతా కూడాను శుక్రవారం నాడు 3 ప్రదక్షిణలు ఆచరించి లక్ష్మీదేవి గోవు వద్ద ఉండేటువంటి స్థానం పుష్టభాగంలో అష్టోత్తర శతనామావళి చదివి నమస్కారం చేసి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని, అంటే చక్కటి గడ్డిని తినిపించడంతో పాటు వివిధ రకాలైనటువంటి పండ్లను కూడాను గోమాతకు సమర్పించి నవధాన్యాలు అనేటువంటివి కూడాను గోమాతకు కొద్దిగా తినిపించినట్లయితే గ్రహచారరీత్యా మన జీవితంలో సంభవించేటువంటి ఉపద్రవాలు ఏవైనా ఉంటే జాతకరీత్యా అవన్నీ కూడా పటాపంచలైపోయి మన జీవితం వెలుగొందటానికి ఆస్కారాన్ని ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత మనకు ప్రసాదిస్తుంది శుక్రవారం నాడు. శుక్రవారం నాడు గోమాత సేవ చేయటమే మానవ జీవిత ప్రథమ లక్ష్యం. గోశాలకు వెళ్ళి అక్కడ కూడాను గోసేవ చేసుకోవచ్చు. గోవులకు వలసినటువంటి ఆహారాన్ని మనం సమర్పించడానికి వీలుగా దాన ధర్మాలు కూడాను చేయవచ్చు. అంటే గ్రాసానికి వలసినటువంటి ధన సహాయం కూడా మనం గోశాల వద్దకు వెళ్ళి ఇచ్చినట్లయితే చాలా చక్కటి పుణ్యఫలప్రదం వచ్చి తీరుతుంది. కపిల గోవు ఉన్నటువంటి భూమి అద్వితీయమైనటువంటి ఐశ్వర్యానికి నిదర్శనంగా మనకు శాస్త్రం చెబుతోంది. గోధుమ వన్నె కలిగినటువంటి గోమాత, దాన్ని కపిల గోవు అంటారు. సాక్షాత్తు గొప్ప విశేషకరమైనటువంటి గోమాత. ఆ ఆవు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు నిర్వహించి చక్కగా
వలసినటువంటి ఆహారాన్ని గనక మనం గనక తినిపించినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి విధియ మధ్యాహ్నం 3:10 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:18 వరకు. వర్జం ఉదయం 8:03 నుంచి 9:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. అమృతకాలం సాయంకాలం 6:16 నుంచి 7:55 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శుక్రవారం సందర్భంగా ఉదయకాలం లక్ష్మీనారాయణల పూజ మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను, పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా, ఇంకెందుకయ్యా పెళ్ళి, మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు. రామా ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేది ఎప్పుడు? ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి, అది ఇద్దరు విడిగా ఉంటానంటే ఆ దాంపత్యం మనకు అర్థము లేదు లేదు లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, సుఖాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనొచ్చు. వెంటనే చెప్తోంది సీతమ్మ జవాబు. ఆవిడంది, పత్రం మూలం ఫలం ఇత్యమల్పం వా యదివా అధికం అమృతరసోపమం అందావిడ.
నువ్వు నాకు ఒక ఆకు తీసుకొచ్చి ఇస్తావా? పెట్టు. ఒక చెట్టు వేరు తీసుకొచ్చి ఓ దుంప పెడతావా? పెట్టు. ఫలం ఓ పండు తీసుకొచ్చి పెడతావా? సీత ఇవాళ ఈ పండు తిందాం అని ఒక్క పండు తీసుకొచ్చి పెడతావా? పెట్టు. నాకేం అభ్యంతరం లేదు. కానీ యత్య బహువా అల్పం వా, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు నాతో కలిసి నాకు పెట్టిన కాయ, నాకు పెట్టిన పండు, మన ఇద్దరం కలిసి తిన్నదేదో అది నాకు అమృతం. అలా కాకుండా నువ్వు అరణ్యంలో ఉండి నువ్వు పండు తిన్నావో, కాయ తిన్నావో, దుంప తిన్నావో, ఆకు తిన్నావో, అలం తిన్నావో, అమృతం తిన్నావో, నేనిక్కడ ఏం తిన్నా అది దాంపత్యమే కాదు రామా. అసలు అలా ఉండే అవకాశం లేదు. నా కడుపు నిండడం అన్న మాట ఎప్పుడో తెలుసా? నీకు దూరంగా ఉండి అమృతం తింటే నా కడుపు నిండదు, నాకు సహించదు. నీతో కలిసి నువ్వు పట్టుకొచ్చి పెట్టక్కడ ఆకు పెట్టవాయా, నేను అమృతం పెట్టమంటలేదు, 2 ఆకులు పట్టరా సీత, ఇది తినివ్వాలను. అదేమిటంటే ఆకులు ఎలా తింటాం అని అడిగిన నాడు అడుగు, అదేమిటి అలా అడుగుతున్నావు అని. ఓ కాయ పట్రా, కోసుకుని ఇద్దరం సగం సగం తిందాం, అది అమృతరసోపమం, నాకు అమృతం. నువ్వు పక్కన లేకుండా నాకు ఏవి తీసుకొచ్చి నువ్వి, నాకు అది జీవనం కాదు, నాకు అది దాంపత్యం కాదు, నాకు వద్దది. కాబట్టి ఇక్కడ ఉంటే నేను ఐశ్వర్యాలు అనుభవిస్తానంటావేంటి? అది వద్దు నాకు. నీతో కలిసి ఉండడంలో నాకు ఆనందం ఉంది. ఈ అభిప్రాయం ఉంటే కదండి దంపతులు కలిసి ఉండడం. మీరు ఆలోచించండి. ఐశ్వర్యం మీద, సుఖాల మీద భ్రాంతి ఎందు పరిత్యాగ బుద్ధి ఎందుకు వస్తుంది? కర్తవ్యత నిష్ట ఎక్కువ అవడం వల్ల. కలిసి ఉండడంలో ఆనందం ఎక్కువ ఉంది. మీరు ఏ కారణానికి దూరంగా ఉండగలరు? అబ్బే పిల్లల్ని చదివించడానికి ఎక్కడో ఉన్నానండి, లేకపోతే ఆయన ఉద్యోగం చేసుకునేది పల్లెటూరు కాబట్టి నేను పట్టణంలో ఉన్నానండి, ఇవి చల్లవంతే, అలా కుదరదంతే. దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఉందేమో. నీ కొడుకుని హాస్టల్లో పెడితే ఒప్పుకుంటారేమో, కానీ నువ్వు చదివించడానికి ఇంకో ఊళ్ళో ఉంటే ఒప్పుకోకూడదు, వేదం ఒప్పుకోదలా. అసలు అది దాంపత్యమే కదా, దానికి అర్థం లేదంతే ఇంకా జీవనానికి. అది గృహస్థాశ్రమము కాదు, అది పొరపాటు జీవనం. కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు మహర్షి, నేను చెప్పట్లా, సీతమ్మ చెప్తోంది. నా తల్లి సీతమ్మ కన్నా గొప్పవాళ్ళమేం కాదుగా మనం. కాబట్టి కలిసి ఉండడంలో సంతోషం ఉందయా రామా, నన్ను ఎక్కడో ఉండమంటావేంటి? నేను ఉండను. నీకు ఇంకొక మాట చెప్పనా రామా, నాకు జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనదంటూ ఏమైనా ఉంటే కేవలము నీతో కలిసి ఉండుట మాత్రమే తప్ప ఇంక ఏదీ అంతకన్నా ఎక్కువ నాకు కానే కాదు. కాబట్టి నాకు పాతివ్రత్యం ఒక్కటే ఇష్టం, నీతో కలిసి ఉండడం ఒక్కటే ఇష్టం తప్ప కలిసి ఉండి ఏమనుభవించాం, ఎన్ని సుఖాలు పొందాం, వీటితో నాకు సంబంధం లేదు. ఇంకా నీతో స్పష్టంగా చెప్పాలంటే అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నువ్వు నడుస్తుంటే నేను ముందు నడుస్తాను, నడుస్తుంటే పెద్ద పెద్ద ముళ్ళుండి నా కాళ్ళల్లో విరిగిపోతే నేను సంతోషపడిపోతాను. ఎందుకో తెలుసా? నా భర్త కాల్లో విరగవలసింది నా కాల్లో విరిగిపోయిందని. నేను వెడుతున్నప్పుడు నీతో కలిసి నడుస్తుంటే ముళ్ళ పొద నా ఒంటికి గీసుకుంటే నాకు మెత్తటి దుప్పటి కప్పినంత సంతోషిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రసేనుడు వేటలో మరణించాడని, అతని మెడలో వేసుకున్నటువంటి శమంతకమణి కనిపించడం లేదని ఈ వార్తలన్నీ ద్వారకానగరం అంతా వ్యాపించాయి. పూర్వం శ్రీకృష్ణుడు ఆ మణి కావాలని అడగడం, ప్రసేనుడు తిరస్కరించడం జనానికి బాగా తెలుసు. కృష్ణుడు జనం మధ్యలో అడిగాడు, పోనీ ఇక్కడ కొంచెం లోపలన్న తీసుకుపోయి అడిగింటే బాగుండు, అందరు ఎదురుగా అడిగాడు. కాబట్టి జనమంతా ఏమనుకున్నారు? కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ణి అడవిలో చాటుగా చంపేసి ఆ మణి లాక్కొని ఉంటాడని ఊరు ప్రజలంతా భావించి అదే గుసగుసలుగా చెప్పుకోసాగారు. ఈ అపకీర్తి ఒక రకమైన వార్త, అపకీర్తి వార్త విని శ్రీకృష్ణుడి చెవిన పడింది. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మణిని
తనే వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళాడు. ఎంత పని అయింది ఇది, నేను అడిగిందే తప్పైపోయిందే, నేను ఊరికే అట్లా అడిగాను. అక్కడ ప్రసేనుడు వేటాడినటువంటి ప్రదేశం గుర్తించాడు. క్రమంగా అతని అడుగుజాడలు కూడా గుర్తించాడు. వృక్షవంతము అనేటువంటి పర్వతాన్ని, వింధ్యము అనేటువంటి పర్వతాన్ని కూడా చూశాడు. అక్కడ ప్రసేనుడి శవం దొరికింది. పక్కనే చచ్చిపోయినటువంటి గుర్రం కూడా ఉంది. ప్రసేనుడి మెడలో శమంతకమణి మాత్రము లేదు. బాగా పరిశీలించి చూడగా అక్కడ కొన్ని సింహపు అడుగు జాడలు కనిపించాయి. అడుగులు వెంటపోగా చచ్చిపోయిన సింహం కనిపించింది. అక్కడ ఎలుగుబంటు అడుగులు గుర్తులు కనిపించాయి. కృష్ణుడు ఆ అడుగుల గుర్తు వెంటపోగా ఒక ఎలుగుబంటు గుహ కనిపించింది. పాపం ఆ గుహలోకి తొంగి చూడగా అక్కడ ఒక ఉయ్యాలలో ఒక మగ పసిపిల్లవాడిని ఉంచి ఒక దాది ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతూ ఉంది. ఆ ఉయ్యాల మీద శమంతకమణి ఆట బొమ్మలాగా వేళ్లాడి పైన కట్టింది, మామూలు ఆట ఆడేటట్టుగా. ఆ దాది పాడుతున్న పాటల్లో ఒక పాట ఈ విధంగా ఉంది. సింహ ప్రసేనమవధీత్, సింహ ప్రసేనమవధీత్, సింహో జాంబవతా హతః, సింహో జాంబవతా హతః, సుకుమారక మా రోదిః, సుకుమారక మా రోదిః, సుకుమారక మా రోదిః, తవ హ్యేష శమంతకః, తవ హ్యేష శమంతకః, తవ హ్యేష శమంతకః. సింహం ప్రసేనుణ్ణి వధించింది. సింహాన్ని జాంబవంతుడు వధించాడు. ఓ మంచి పిల్లవాడా, ఏడవకు, ఇక ఈ శమంతకమణి నీదే అని ఆ పాట భావం. ఆ పాటను అట్లా పాడుతూ ఉందట. ఈ పాట వినేసరికి గుహద్వారంలో నిలబడ్డ యదుశ్రేష్ఠులందరికీ వచ్చారు కదా, అందరూ కృష్ణుడి వెనకలు వచ్చారు కదా, కథంతా పూర్తిగా అర్థమైపోయింది వాడికి. అయితే గుహ లోపల ఎవరున్నారో తెలియదు. అందుకని గుహ మించుతూ ఉన్నది, ఆ శమంతకమణి నుంచి కనపడుతూ ఉన్నది వెలుతురు. అందుకని శ్రీకృష్ణుడు బలరామాది పరివారాన్నంతా కూడా గుహ వాకిట్లోనే ఉండమని చెప్పాడు. మీరెవరు లోపలికి రావాకండి, ఈ గుహ చాలా పెద్దగా ఉంది. తను ఒక్కడు ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్ద ఎలుగుబంటు కనిపించింది. అతడే జాంబవంతుడని అర్థమైంది. జాంబవంతుడు పరాయ వ్యక్తిని చూస్తూనే ఒక్కసారిగా మీదికి దూకేశాడు. జాంబవంతుడు యొక్క తత్వమే అటువంటిది కదా. శ్రీకృష్ణుడు ఆ దెబ్బను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆ దెబ్బ శ్రీకృష్ణ జాంబవంతుల బాహుయుద్ధం ఆ గుహలో 21 రోజుల పాటు రాత్రింబవళ్ళు అవిచ్ఛిన్నంగా సాగింది. 21 రోజులు యుద్ధం సాగింది. అంత పెద్ద యుద్ధం. బయట నిలబడ్డ బలరామాదులు చాలా రోజులు చూసి శ్రీకృష్ణుడు బయటకు రాకపోయేసరికి అతడు లోపలే మరణించి ఉంటాడని భావించి గుహలోనికి ప్రవేశించటానికి ఎవరికీ ధైర్యం చాలక వెనక్కి తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడు గుహలో చచ్చిపోయాడని ఊరంతా చెప్పేశారు. 21 రోజులు దాటిన తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి పూర్తిగా ఓడించేశాడు. ఓడిపోయినటువంటి జాంబవంతుడు తన అపరాధానికి క్షమాపణగా తన కూతురైనటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు, నీ దగ్గర ఉన్నటువంటి శమంతకమణి కూడా ఇవ్వు, దానితో నాకు పనుంది, దాన్ని చూపించు, నా అప్రతిష్టను పోగొట్టుకోవాలి అని అడిగి
ఆ మణిని కూడా తీసుకొని ద్వారకా నగరానికి కూడా చేరాడు. జాంబవంతుడికి పూర్వజన్మ వాసన కూడా దొరికింది ఇక్కడ. ద్వారకకు చేరిన శ్రీకృష్ణుడు ఒక సభ ఏర్పాటు చేసి పెద్దలందరి సమక్షంలోనూ ఆ శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. ఇది ఎవరికి కావాలి ఇది అని. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మీద పడ్డ నీలాప నిందలను తొలగించుకున్నాడు. ఈ సంఘటనతో ఇరుకున పట్ట సత్రాజిత్తు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన జ్యేష్ఠపుత్రిక మహాసుందరి అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇమాం మిథ్యాభిషస్తిం యః కృష్ణస్య సముదావృతాం వేద మిథ్యాభిశాపాస్తం వేదమిత్యాభిశాపాస్తం న స్పృశంతి కదాచన. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి కలిగినటువంటి నీలాపనిందను, దాన్ని పరిహారాన్ని కూడా ఎవరైతే చదువుతారో లేక వింటారో వారికి ఎలాంటి అపనిందలు కలగవు, వాళ్ళ మీద అనుమానాలు రావు. ఈ చరిత్రను విన్నవాళ్లకు, చెప్పుకున్న వాళ్లకు అపనిందలు రావు. నారాయణ నారాయణ, హరే కృష్ణ. శమంతకమణి చరిత్రే రెండో భాగానికి మనం వస్తాం. ఈ చరిత్ర విన్నవాళ్ళకి, ఎవరెవరు చదివిన వాళ్ళకి ఎన్ని పాపాలు పోతాయి అనటానికి ఫలశ్రుతులు కూడా చాలా బాగా చెప్పుకొని వస్తున్నారు. శమంతకమణి మళ్ళీ సత్రాజిత్తుని చేరేసరికి అంధక వంశంలోని వాడే అయినటువంటి అక్రూరుడికి దాని మీద కన్నుపడింది. మామూలుగా దాని మీద అందరికీ కన్నుపడుతుంది, ఎందుకంటే అది బంగారు వర్షం కురిపిస్తుంది. ఇంకా అందరికీ అది కావాలా అని అనుకుంటూ ఉంటారు. అక్రూరుడు సహజంగా దానశీలి గనుక ఆ మణి తన దగ్గర ఉంటే తాను దానాలు ఎక్కువ చేయవచ్చునని అతడి ఆశ. అక్రూరుడు యొక్క ఆశ ఏమిటంటే, తన మీద ఎందుకు ఆశపడ్డాడంటే అది బంగారు కురిపిస్తుంది కదా, ఎన్నో మణువుల బంగారం కురిపిస్తుంది. అందుకని ప్రతినిత్యము దానాలు చేసేటువంటిది, యజ్ఞాలు చేసేటువంటిది అక్రూరుడికి అటువంటి ధార్మికమైన గుణం ఉంది. కాబట్టి ఆ మణి ఏమైనా నాకు దొరికితే దాని నుంచి నేను ఎక్కువ దానాలు చేయొచ్చు అనే ఒక ఆశ అంతే. అందువల్ల అతడు సత్యభామాదేవి దగ్గరికి చేరి ఆ మణిని నాకిప్పించమని చాలాసార్లు అడుగుతూ ఉండేవాడు. సత్యభామ దగ్గరికి వెళ్ళి అడిగేవాడు చాలాసారి. విసిగిపోయినటువంటి అక్రూరుడు ఇంకా ఇవ్వలేదు. తమ వంశీకుడు, తనకు మిత్రుడైనటువంటి శతధన్వుడు ద్వారా ఆ మణిని సంపాదించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విధంగా అక్రూరుడి చేత ప్రేరేపించబడినటువంటి శతధన్వుడు ఒకనాటి అర్ధరాత్రి పూట సత్రాజిత్తుని హత్య చేసి శమంతకమణిని తెచ్చి అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు దాని సంతోషానికి ఇలా అన్నాడట, ఓ శతధ్వన్వా, గొప్ప పని చేశావు నువ్వు, నేను నీకు అండగా ఉంటాను, నీకేమీ భయం లేదు. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడి సత్రాజిత్తుకు బంధుత్వం కుదిరింది కదా, తన మామను నువ్వు చంపేశావనే కోపంతో శ్రీకృష్ణుడు నీ మీదికి యుద్ధానికి రావచ్చు. అలా వస్తే నేను నీకు అండగా నిలబడతాను. ఇప్పుడు ఈ ద్వారకా నగరంలోని ప్రముఖులంతా నా చేతిలోనే ఉన్నారు కదా, నేను ఏ పక్షంలోనికి రమ్మంటే ఆ పక్షంలోకి వస్తారు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ మణిని తీసుకొచ్చాడు అని చెప్పి సత్రాజిత్తుని సంహారం చేసి తీసుకొచ్చేశాడు శతధన్వుడు. అయితే ఇదంతా జరగాలంటే నువ్వు
నాకు ఒక మాట ఒట్టేసి చెప్పాలి. ఈ శమంతకమణి నా దగ్గర ఉందని నువ్వు ఏ ఒక్కరికి చెప్పకూడదు, ఒట్టు చెయ్యి అని అన్నాడు. శతధ్వనుడు ఒట్టు వేశాడు. పూర్వకాలంలో ఒట్టు వేస్తే ప్రాణం పోయినా కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు చీటికి మాటికి ఒట్టేసి చెప్తే ఉంటారు. ఒట్లు అనేది ఇప్పట్లో విలువే లేదు. ఒట్టు వేయటం, మరుసటి రోజు అప్పుడే చెప్పటం ఇంకొకరికి. అప్పట్లో ఒట్టు అంటే అదొక సత్యవాక్యం, అది ఒక వ్రతం. అది ఆ వ్రతం ఎట్లా ఉండేదంటే ప్రాణం పోయినా చెప్పేవాళ్ళు కాదు. ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఆయన లేడు అక్కడ, హస్తినాపురంలో ఉన్నాడు స్వామి. అక్కడ ఒక గొప్ప సంఘటన నడుస్తూ ఉన్నది. అదేమిటంటే తీర్థయాత్రల కోసం వెళ్ళినటువంటి పాండవులు కాశీక్షేత్రంలో లక్క ఇంటిలో కాలి బూడిదైపోయారు. ఆ వార్త ఖాయమే హస్తినాపురంలో పాండవులకు అపరకర్మలు చేస్తున్నాడు. ఆ సందర్భంలో పాండవులకు తర్పణాలు సమర్పించడం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళి ఉన్నాడు. వాళ్ళంతా పాండవులంతా లక్క ఇంట్లో అందరూ కాలిపోయారు అనేటువంటి వార్త నిజమైన వార్త అయిపోయింది. వాళ్ళందరికీ సద్గతిని కలిగించాలని కృష్ణుడు వెళ్ళాడు పాపం. ఇలాంటి సంకట సమయంలో సత్యభామాదేవి రథం మీద ద్వారక నుంచి హస్తినాపురం దాకా స్వయంగా వచ్చి తన తండ్రిని తమ బంధువే శతధ్వనుడు చంపేశాడని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని గోలగోలగా ఏడుస్తూ చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ అనూహితమైన వార్తకు విస్తుపోయాడు. హస్తినాపురంలో జరగవలసినటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ తన సోదరతుల్యుడి అయినటువంటి సాత్వికి ఒప్పజెప్పి తాను సత్యభామతో కలిసి ద్వారకా నగరాన్ని చేరాడు. చేరుతూనే ఆయన తన అన్న బలరాముణ్ణి కలిసి ఇలా చెప్పాడు: అన్నా, ప్రసేనుణ్ణి సింహం చంపేసింది, సత్రాజిత్తును శతధ్వనుడు చంపేశాడు. మా మామగారు సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అందువల్ల ఇప్పుడు ధర్మ ప్రకారం శమంతకమణి నాకే సంక్రమించాలి, ఈ ధర్మ ప్రకారంగా. కానీ దాన్ని పుచ్చుకొని శతధ్వనుడు పారిపోతున్నాడు. కనుక నువ్వు కూడా త్వరగా నాతో పాటు రథం ఎక్కు, ఇద్దరం కలిసి ఆ శతధ్వనుడిని సమరిద్దాం, ఇక ఆ మణి మనదే అవుతుంది అన్నాడు. బలరాముడు దీనికి వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరు కూడా కలిసి పారిపోతున్నటువంటి శతధ్వనుడిని పట్టుకున్నారు. రెండు పక్షాలకి గొప్ప యుద్ధం ప్రారంభమైంది. శతధ్వనుడు పారిపోతున్నాడు మణిని తీసుకొని. ఇది గమనించిన అక్రూరుడు ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోయాడు. కానీ దీన్ని ఎప్పుడో అక్రూరుడి చేతి పెట్టేసి వెళ్ళాడు. అక్రూరుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి శతధన్వుడు అక్రూరుడి కోసం అన్ని వైపులా చూశాడు. అక్రూరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో అక్రూరుడు మోసం చేశాడని శతధ్వనుడికి అర్థమైంది. అక్రూరుడు చెప్పాడు కదా, నీకు అపాయం సమయంలో నేను వచ్చి కాపాడుతానని. ఇప్పుడేం చేశాడు? లేడు. ఎంత మోసం చేశాడు నన్ను అని పారిపోయాడే అని, ఇక తాను పారిపోవడమే మంచిదని అతడికి అనిపించింది. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, అతను పారిపోయాడు, అందుకని నేను కూడా పారిపోవటం మంచిది. అందువల్ల సంతు చూసుకొని ఒక గుర్రం ఎక్కి ఉన్నట్టుండి పారిపోవటం మొదలుపెట్టాడు. శతధ్వనుడు ఎక్కినటువంటి గుర్రం పేరు హృదయ. అది ఆడగుర్రం, కొంచెం బలం తక్కువది. అయినా దాని మీద అడవిదారులో పారిపోతూ శతధ్వనుడు 100 యోజనాల దాన్ని పరిగెత్తించాడు పాపం. 100 యోజనాలంటే సుమారు 900 మైళ్ళు. అంత దూరం పరిగెత్తేసరికి ఆ గుర్రానికి దమ్ము తగ్గిపోయింది. వెనకాల కృష్ణుని రథం దగ్గరకు వచ్చేస్తుంది. అది గమనించినటువంటి శతధ్వనుడు గుర్రం మీద నుంచి దూకేశాడు. చెట్లలో అడ్డంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు.
బలరామకృష్ణుల దగ్గరికి వచ్చేసరికి ఆ గుర్రము భయపడి ప్రాణాలు పోయాయి. శతధ్వనుడు చెట్లలో పరిగెత్తుతున్నాడు. రథం అటుపోదు. అందువల్ల కృష్ణుడు రథం అక్కడే ఆపేసి, అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడికంటే వేగంగా నేను పరిగెత్తుతాను, వాడిని పట్టుకొని ఆ మణిని లాక్కొస్తాను అంటూనే శతధ్వనుడి వెనకాల పరిగెత్తాడు. అది మిథిలా నగరానికి దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతం. ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడు శతధ్వనుడిని త్వరలోనే పట్టుకున్నాడు. అసలే అలసిపోతున్నటువంటి శతధ్వనుడు శ్రీకృష్ణుడి యొక్క పిడుగు గుద్దలకు త్వరలోనే ప్రాణాలు వదిలేశాడు. శ్రీకృష్ణుడు శతధ్వనుడి దుస్తులన్నీ ఒలిచి జాగ్రత్తగా వెతికిన శమంతకమణి దొరకలేదు. దాంతో నీరు కారిపోయినటువంటి శ్రీకృష్ణుడు నీరసంగా అన్నగారి దగ్గరకు చేశాడు. మణి దొరకలేదు. శతధ్వనుడి యొక్క దుస్తులు ఎక్కడో దాగి పెట్టుకో ఉంటాడేమో అనుకున్నాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక దాంతో కృష్ణుడికి చాలా మానసికంగా కష్టమైంది. అన్నగారికి వచ్చి చెప్పాడు. శ్రీకృష్ణుడు చూస్తూనే బలరాముడు శమంతకమణి ఏది అంటూ చేయి చాచాడు. శ్రీకృష్ణుడు లేదు, దొరకలేదు అనేశాడు. అప్పటిదాకా మామూలుగానే ఉన్నటువంటి బలరాముడు ఉన్నట్టుండి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఆయన శ్రీకృష్ణుడు నిందించడం ప్రారంభించాడు. ఛీ, నువ్వు మొదటి నుంచి ఇంతే, నీది మోసపు బుద్ధి, నీకు డబ్బు పిచ్చి, నీకు బంగారం పిచ్చి. ఆ శతధ్వనుడు భోజ వంశానికి చెందినవాడు. ఆ వంశం వారి అందరితోనూ విరోధం తెచ్చుకుపెట్టావు. ఆ మణి నిజంగానే దొరకలేదో, నువ్వే ఎక్కడైనా దాచేశావో దేవుడికి తెలియాలి. ఎందుకంటే మొదటి నుంచి నువ్వు నాకు కావాలా అని అడుగుతున్నావు. దాని నుంచి ఎంత అవమానపడ్డావు. తర్వాత అవమానాన్ని సరిచేసుకున్నావు. మళ్ళీ దాని మీద నీకు కన్నుంది. శతధ్వనుడి దగ్గర దొరికినటువంటిది నువ్వు ఎక్కడో దాచిపెట్టావు. నీవు లేదని అబద్ధం చెప్తున్నావు. సరే, ఏమైతేనేమి, నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు చెడు కోరలేను, నీకు శుభమే అగుగాక. నేను మాత్రము ఇక నీ ముఖము చూడను, నువ్వు నాకు అక్కరలేదు అని చెప్పేశాడు. కృష్ణ కృష్ణ హరే కృష్ణ శ్రీహరే కృష్ణ హరే. సరే, ఏమైతేనేమి, నువ్వు నా తమ్ముడివి. నాకేదో అనుమానం నీ దగ్గరే ఉంది శమంతకమణి, నాకు తెలుసు. కానీ నీకు నేను చెడకోరలేను కదా. నీకు శుభమే అగుగాక. నేను మాత్రం ఇక నీ ముఖం చూడను, నాకు నువ్వు అక్కర్లేదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.